నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అరుణ్ కుమార్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో వరల్డ్. ఫ్రెండ్స్, ముందుగా మా ఛానల్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్రీవియస్ సెషన్లో మనము క్రిప్టో కరెన్సీ గురించి మరియు బ్లాక్ చైన్ గురించి తెలుసుకున్నాము. ఈ సెషన్లో బ్లాక్ చైన్ టెక్నాలజీలోని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాము. మొదటగా డీసెంట్రలైజేషన్. ఈ ప్రాసెస్లో డేటా అనేది ఒక చోట సేవ్ అవ్వదు. ఇది కొన్ని మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్లో సేవ్ అవుతుంది. ఈ డేటాని చేంజ్ చేయడం అనేది అసాధ్యం ఫ్రెండ్స్. ఇది చాలా సెక్యూర్గా ఉంటుంది. ఒక ట్రాన్సాక్షన్ అనేది ఒకసారి జరిగిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ని మార్చడం అనేది అసాధ్యము. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీలోని బెస్ట్ పార్ట్, కీలక అంశము అన్నమాట. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్సెన్సస్. ఈ కన్సెన్సస్ అంటే ఏమి అంటే, కన్సెన్సస్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా కొన్ని గ్రూప్స్ ఆఫ్ పీపుల్స్ కలిసి ఏర్పడింది అనమాట. సో ఈ గ్రూప్స్ అన్నిటి కలిపి మైనింగ్ అని చెప్పవచ్చు, మైనర్స్ అనమాట. సో ఫ్రెండ్స్, క్రిప్టో కరెన్సీ గురించి, బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి, మార్కెట్లో వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వాటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్, లేదా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ట్వీట్స్ ద్వారా మార్కెట్ అప్స్ అండ్ డౌన్ అయ్యే వాటన్నిటి గురించి మీకు వెంటనే వీడియో తీసి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం అంటే అది కష్టం అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ క్రిప్టో గురించి మార్కెట్లో జరిగే లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని నేను నా సోషల్ మీడియాస్లో, ట్విట్టర్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మా లేటెస్ట్ అప్డేట్స్తో పాటు తెలుసుకొని ముందుకు సాగాలి అనుకుంటే వీటికి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు ఆ డిస్క్రిప్షన్స్ ద్వారా నన్ను ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఈ మైనర్స్ గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దీనిలో ఉండే ప్రతిదీ వేరొక దానితో లింక్ అయి ఉంటుంది. ఎవరు కూడా దీనిని హ్యాక్ చేయకుండా POW సిస్టమ్ అనేది ఉంటుంది. సో POW అంటే ప్రూఫ్ ఆఫ్ వర్క్ లేకపోతే ప్రూఫ్ ఆఫ్ స్టేక్. సో ఈ మైనింగ్ అనేది POWలో ఒక భాగం. మార్కెట్లోకి ఏదైనా ఒక కొత్త కాయిన్ లేదా ఒక ICO వస్తుందంటే అది ఈ POW ప్రూఫ్ ఆఫ్ వర్క్ని, ప్రూఫ్ ఆఫ్ స్టేక్ని బేస్ చేసుకొని రావాల్సి ఉంటుంది. సో ఈ మైనింగ్ అనేది POW మీద ఆధారపడి ఉంటుంది. ఇక బ్లాక్ చైన్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్ని ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ చూడవచ్చు అన్నమాట. దీనిలో ఏమేమి POE సిస్టంలో యాడ్ చేశారో అనే ప్రతి అంశం మీద చూడడానికి ఇది ఓపెన్గా ఉంటుంది. సో ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ యాక్సెస్ చేయవచ్చును. అందువలన మౌల్ బాక్స్లో ఏమేమి వ్యాలెట్స్ ఉన్నాయి, సో దాని స్టేటస్ ఏమైనా మూవ్ అయినాయా లేదా అనేది ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి మనం మొత్తం అంతా చూడగలుగుతాం. అంతేకాకుండా ఇది బిట్కాయిన్ పబ్లిక్ బ్లాక్ చైన్లో ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు మనము ఒక బ్యాంక్లో జరిగిన ట్రాన్సాక్షన్ గురించి చూస్తే గాన బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరిగిందా లేదా వైర్ ట్రాన్స్ఫర్ జరిగిందా అనేది మనం ఫిజికల్గా ఇప్పుడు బ్యాంక్ వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనుకుంటే, సో బ్యాక్ అండ్ ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా జరిగింది అనేది తెలుసుకోవడానికి మినిమం 2 to 3 days పడుతుంది ఫ్రెండ్స్. అదే కనుక రిమోట్ ఏరియాస్లో అయితే గాన 10 to 15 days పట్టే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇదే ట్రాన్సాక్షన్ని మన క్రిప్టో కరెన్సీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా జస్ట్ వితిన్ 5 to 10 minutesలో ఈ ట్రాన్సాక్షన్ మొత్తం ఏ విధంగా కంప్లీట్ అయింది అనే డేటా మొత్తం మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఒకవేళ డిలే జరిగింది, లేట్ అన్నా కూడా మ్యాక్సిమం 30 to 45 minutesలో ఈ ట్రాన్సాక్షన్ మొత్తం దాని డీటెయిల్స్ అంతా మనం కలెక్ట్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. అంతేకాకుండా బెస్ట్ పాయింట్ ఏమంటే దీని ట్రాన్సాక్షన్ ఫీజ్ కూడా ఆల్మోస్ట్ 0 అనే చెప్పాలి ఫ్రెండ్స్. మనం ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, మినిమంగా ఉంటుంది. ఇదే ఈ క్రిప్టో కరెన్సీలో వచ్చిన బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈ ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది ఆల్మోస్ట్ 0 అనే చెప్పాలి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనము ఈ బ్లాక్ చైన్లో మనము యాక్సెస్ ఎలా చేయాలి, అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అంటే
మనం ఇక్కడ ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి సెంట్రలైజేషన్, రెండోది డీసెంట్రలైజ్డ్. నార్మల్గా మనం ఒక ఏదైనా ఈమెయిల్ ఐడి ఓపెన్ చేయాలి అనుకుంటే ఆ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ మరియు ఆ కంపెనీ వాళ్ళు అడిగినటువంటి బేసిక్ జనరల్ ఇన్ఫర్మేషన్ని మనం యాడ్ చేసి అకౌంట్ అనేది ఓపెన్ చేస్తాం. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్లో సేవ్ అవుతాయి. ఆ సేవ్ అయిన డేటాని కేవలం ఆ వెబ్సైట్ వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలరు. ఇది సెంట్రలైజ్డ్. సో ఈ సెంట్రలైజ్డ్ అనేది మిగతా వాళ్ళు యాక్సెస్ చేయడానికి రాదు. ఆ డేటాని ఓన్లీ ఆ పర్టికులర్ వెబ్సైట్ వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలరు. ఈ బిట్ కాయిన్ అనేది, ఈ బ్లాక్ చైన్ అనేది, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్గా దీనికి ఆపోజిట్గా ఉంటుంది. ఇదంతా కూడా డీసెంట్రలైజ్డ్. ఈ బ్లాక్ చైన్లో మనము యాక్సెస్ తీసుకోవాలి అంటే ఫస్ట్ మనకు ఒక ప్రైవేట్ కీ అనేది జనరేట్ అవుతుంది. ఈ ప్రైవేట్ కీ అనేది 24 డిజిట్ టు 28 డిజిట్ మధ్యలో ఆల్ఫా న్యూమరిక్ మిక్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రైవేట్ కీ అనేది జనరేట్ అయినప్పుడు ఒక వ్యాలెట్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ వ్యాలెట్ అనేది క్రియేట్ అయినప్పుడు ఒక ప్రైవేట్ కీ అడ్రస్ మరియు ఒక పబ్లిక్ కీ అడ్రస్ అనేవి కూడా జనరేట్ అవుతాయి. ఈ పబ్లిక్ అడ్రస్ అనేది మన యొక్క వ్యాలెట్ అడ్రస్. ఈ అడ్రస్ని మీరు ఎవరికైనా ఇచ్చి మనీ ట్రాన్స్ఫర్ చేయమని అడగవచ్చు ఫ్రెండ్స్. సో మీ అడ్రస్ త్రూ ఎవరైనా కానీ మీ అకౌంట్లోకి, మీ వ్యాలెట్లోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. అదేవిధంగా మీ వ్యాలెట్లో ఉన్న మనీ, మీ ఫండ్ అంతా కూడా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు ఆ థర్డ్ పార్టీ వాళ్ళ అడ్రస్ తీసుకొని మీ వ్యాలెట్ నుంచి ఈ బ్లాక్ చైన్ ద్వారా థర్డ్ పార్టీకి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీనికి అంతా కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన మెయిన్ విషయం ఏమి అంటే, ఎవరు కూడా మీ బ్లాక్ చైన్లో ఉన్నటువంటి ప్రైవేట్ కీని రివీల్ చేయలేరు ఫ్రెండ్స్. ఎవరు కూడా తెలుసుకోలేరు. ఆ పాస్వర్డ్ ఏది అనేది ఎవరు కూడా తెలుసుకోలేరు. కొంతమంది చెప్తుంటారు, నా వ్యాలెట్లో, నా కంప్యూటర్లో ఉన్న నా వ్యాలెట్లోని మనీ మొత్తం దొంగిలించేశారు, హ్యాక్ చేశారు అని చెప్తుంటారు. దానికి ఈ హ్యాకర్స్ అనేవాళ్ళు అప్పుడు కంప్యూటర్లోని ఆ ప్రైవేట్ కీ వీళ్ళు ఎక్కడైతే కంప్యూటర్లో సేవ్ చేశారో ఆ ఫైల్ని వాళ్ళు హ్యాకర్స్ దొంగిలించి దాని ద్వారా వీళ్ళు వ్యాలెట్లో ఉన్న మనీని అనేది దొంగిలించే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. లేకుంటే ఎవరు కూడా మీ ప్రైవేట్ కీని యాక్సెస్ చేయలేరు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమి అంటే, ఒకవేళ మీరు మీ ప్రైవేట్ కీని మర్చిపోయినా లేదా పోగొట్టుకున్నా కూడా మీ వ్యాలెట్లోని ఫండ్ని మీరు కూడా యాక్సెస్ చేయలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే మీ దగ్గర ప్రైవేట్ కీ లేదు. ప్రైవేట్ కీ లేనందువల్ల మీ వ్యాలెట్లోని మనీని కూడా మీరు యాక్సెస్ చేయడానికి వీలు పడదు ఫ్రెండ్స్. కాబట్టి మీ ప్రైవేట్ కీ డీటెయిల్స్ని మీరు ఎంత సేఫ్గా సేవ్ చేసుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్. కాబట్టి ఒకవేళ మీరు మీ ప్రైవేట్ కీని సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఇంటర్నెట్ వాడనటువంటి, ఇంటర్నెట్తో లింక్ లేనటువంటి కంప్యూటర్, ల్యాప్టాప్, ట్యాబ్ ఏదైనా కానీ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా, ఇంటర్నెట్ యూస్ చేయనటువంటి పీసీలో మీ ప్రైవేట్ కీ యొక్క డీటెయిల్స్ సేవ్ చేసుకోవడం మంచిది. లేదా ఇంకా చెప్పాలంటే ఒక పర్సనల్ డైరీ మెయింటైన్ చేస్తూ ఆ డైరీలో ఇన్ఫర్మేషన్ అంతా రాసుకున్నా కూడా మీ ప్రైవేట్ కీ యొక్క డీటెయిల్స్ వేరే వాళ్ళు హ్యాక్ చేసే అవకాశమే లేదు ఫ్రెండ్స్. సో దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ప్రైవేట్ కీని కనుక పోగొట్టుకున్నా లేదా మర్చిపోయినా అది చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. రీసెంట్గా అమెరికాలో ఒక అతను తన ప్రైవేట్ కీ అకౌంట్ని మర్చిపోయాడు. సో ఆ వీడియోని మనం చూద్దాం ఫ్రెండ్స్. కొండంత సంపద ఉన్నప్పటికీ దాన్ని అనుభవించడానికి పిసరంత అదృష్టం ఉండాలి. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన స్టీఫెన్ థామస్ అనే సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ క్రిప్టో కరెన్సీ విలువ తక్కువగా ఉన్నప్పుడు 7,002 బిట్ కాయిన్లను కొనుగోలు చేశాడు.
దీనిని ఎన్క్రిప్టెడ్ హార్డ్ డ్రైవ్ అయిన ఐరన్ కీలోని ఓ ఖాతాలో భద్రపరిచి పాస్వర్డ్ ను పెట్టాడు. ప్రస్తుతం బిట్ కాయిన్ విలువ భారీగా పెరగడంతో ఆ మొత్తం సొమ్మును తీసుకోవాలనుకున్నాడు. అయితే ఐరన్ కీలోని ఖాతాకు పెట్టిన పాస్వర్డ్ ను మర్చిపోయాడు. ఖాతా తెరవాలంటే 10 ప్రయత్నాల్లో సరైన పాస్వర్డ్ ను ఎంటర్ చేయాలి. అయితే థామస్ ఇప్పటికే 8 సార్లు తప్పుడు పాస్వర్డ్లను ఎంటర్ చేశాడు. ఇక 2 ప్రయత్నాల్లో సరైన పాస్వర్డ్ ఎంటర్ చేయకపోతే ఆ ఖాతా శాశ్వతంగా మూతపడుతుంది. అంటే 1753 కోట్ల డబ్బు పోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్. సో మీ వ్యాలెట్ పబ్లిక్ అడ్రస్ లో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి ఫ్రెండ్స్, ఆ ట్రాన్సాక్షన్ ని మనం ఎలా చూడాలి, ఎలా తెలుసుకోవాలి నా వ్యాలెట్ లో ఏమేమి ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనేవి. సో ప్రతి ఒక్క బ్లాక్ చైన్ కి ఒక బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడైతే మీరు మీ వ్యాలెట్ అడ్రస్ ఎంటర్ చేస్తారో అక్కడ మనం ట్రాన్సాక్షన్స్ ఏమేమి జరిగాయి అనేది చూసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఏవైతే ట్రాన్సాక్షన్స్ చేసామో, మనం ఎవరెవరికైతే ఫండ్ ట్రాన్స్ఫర్ చేసామో లేదా ఎవరైతే మనకు ఫండ్ సెండ్ చేశారో ఆ డీటెయిల్స్ అన్ని, ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనకి అక్కడ కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో అదేవిధంగా దాని కరెంట్ స్టేటస్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిందా, సక్సెస్ అయిందా లేదా ఫెయిల్ అయిందా, ఆ ట్రాన్సాక్షన్ని మనం క్యాన్సిల్ చేసామా, సో ప్రతి స్టేటస్ కూడా అక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా కానీ మీ ట్రాన్సాక్షన్స్ని చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సెషన్ని ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. తప్పక బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ యొక్క అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఫ్రెండ్స్. మళ్ళీ త్వరలో కలుద్దాం న్యూ అప్డేట్స్ తో. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. Making money in my sleep. Making money in my sleep. Step by step, click by click. Waves, Bitcoin, stablecoin, we got the tips. Get ahead of the curve, time is now. Bitcoin at 40,000. What's the new cash cow? Become a tutor, make money from your knowledge. Turn the risk